రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు విఎంఆర్డీఏ చైర్మన్ శ్రీ ఎంవి ప్రణవ్ గోపాల్ నేతృత్వంలో వినూత్న రీతిలో ఘనంగా నిర్వహించారు. విశాఖ బీచ్ రోడ్ ఎంజీఎం లాందరి సముద్ర తీరంలో ఇసుక తేనెలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకత శిల్పం ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సైకత శిల్పంను బీచ్ సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. నమస్తే అండి, నా పేరు కోట అప్పల నరసింహ అండి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ ఆర్ట్ టీచర్ ఇన్ సృష్టి వరల్డ్ స్కూల్ అండి. ఈరోజు మన సీఎం చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు జన్మదినం సందర్భంగా మన విఎంఆర్డీఏ వారు చైర్పర్సన్ గారు ప్రణవ్ గోపాల్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడే పూర్తి చేయడం జరిగిందండి. దాదాపుగా 12 గంటల పైన ఇది శ్రమించామండి. దాదాపు ఇక్కడ మనకి యనమండుగురు నాకు హెల్ప్ చేశారు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలామంది హెల్ప్ చేశారు. సో ఇది మొత్తం మీద 12 గంటల పైన వర్క్ చేయడం జరిగిందండి. సో ఐఎమ్ స్కల్ప్టర్ అండి. నేను ఆంధ్ర యూనివర్సిటీలో శిల్ప శాస్త్రంలో చేశాను, పీజీ కూడా చేశాను. సో సార్ ఎస్ సార్. సో నేను సైకత శిల్పం చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అంటే అది కుప్ప వేసిన దగ్గర నుంచి నీళ్లు తడపడం, అది ఒక ఆడుకున్నట్లు సరదాగా అనిపిస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అని ఏమీ లేకుండా చిన్న చిన్న సైకత శిల్పాలు ప్రతి ఒక్కరూ ఈ బీచ్ రోడ్లో ఇలా చేయాలని, ఎవరైనా జన్మదిన సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కూడా చేయొచ్చు. అయితే సీఎం గారి ఇంత పెద్ద ప్రోగ్రాంలో సీఎం గారి ఈ యొక్క పిక్చర్ నేను వేయటం చాలా ఆనందంగా ఉంది. అది నేను మాటలో చెప్పలేను. సో ఫైనల్ వచ్చేంత వరకు క్లైమేట్ కూడా బాగా సహకరించింది. సో మనం మంచి పని చేస్తున్నప్పుడు ప్రకృతి మనకి సహకరిస్తుంది అంటారు. అలా 2 చినుకులు అయితే పడినప్పుడు నేను కొంచెం టెన్షన్ అయ్యాను. నేను మంచి కార్యక్రమం చేస్తున్నాను. మనం ఇప్పుడు ఇందులో రంగోలీ ముగ్గులు వాడతారు కదండి, ఆ యొక్క కలర్స్ వాడడం జరిగింది. ఫస్ట్ స్కల్ప్చర్ చేసేసిన తర్వాత అలంకరణ నిమిత్తం మనం కలర్స్ వాడేమండి. అవునండి. నమస్తే అండి, నా పేరు కోట అప్పల నరసింహ అండి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ ఆర్ట్ టీచర్ ఇన్ సృష్టి వరల్డ్ స్కూల్ అండి. ఈరోజు మన సీఎం చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు జన్మదినం సందర్భంగా మన విఎంఆర్డీఏ వారు చైర్పర్సన్ గారు ప్రణవ్ గోపాల్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడే పూర్తి చేయడం జరిగిందండి. దాదాపుగా 12 గంటల పైన ఇది శ్రమించామండి. దాదాపు ఇక్కడ మనకి యనమండుగురు నాకు హెల్ప్ చేశారు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలామంది హెల్ప్ చేశారు. సో ఇది మొత్తం మీద 12 గంటల పైన వర్క్ చేయడం జరిగిందండి. సో ఐఎమ్ స్కల్ప్టర్ అండి. నేను ఆంధ్ర యూనివర్సిటీలో శిల్ప శాస్త్రంలో చేశాను, పీజీ కూడా చేశాను. ఈ యొక్క పిక్చర్ నేను వేయటం చాలా ఆనందంగా ఉంది. అది నేను మాటలో చెప్పలేను. సో ఫైనల్ వచ్చేంత వరకు క్లైమేట్ కూడా బాగా సహకరించింది. సో మనం మంచి పని చేస్తున్నప్పుడు ప్రకృతి మనకి సహకరిస్తుంది అంటారు. అలా 2 చినుకులు అయితే పడినప్పుడు నేను కొంచెం టెన్షన్ అయ్యాను. నేను మంచి కార్యక్రమం చేస్తున్నాను. మనం ఇప్పుడు ఇందులో రంగోలీ ముగ్గులు వాడతారు కదండి. మనం ఇప్పుడు